హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో మీకు రిఫర్ చేస్తే 10 నుంచి 1000 రూపీస్ ఎర్న్ చేయొచ్చని ప్రీవియస్లో ఒక యాప్ గురించి చెప్పాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ మీకు అది తెలియకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. లేట్ చేయకుండా ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు యాప్ పేరు ఏంటంటే ఈటీ మనీ. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అండ్ ఇది మనకి రిఫర్కి 200 రూపీస్ అయితే ఇస్తుంది. దాని గురించి పూర్తి ప్రొసీజర్ అంతా ఇప్పుడు మీకు చెప్పేస్తాను. సో దాని గురించి చాలామంది అడిగారు, వీడియో కావాలని చెప్పి కామెంట్స్ అయితే చేశారు. సో అందువల్ల ఫాస్ట్గానే చేస్తున్నాను. సో ఇప్పుడు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది, వాట్ ప్రొసీజర్ అంతా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలి. అండ్ మీకు రిఫరల్కి మనీ రావాలంటే కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అనేది పేమెంట్ ప్రూఫ్ చూద్దాం. అండ్ ప్రీవియస్లో 250 రూపీస్ అయితే రిఫర్కి ఇచ్చేవాళ్ళు, కానీ ప్రజెంట్ మాత్రం 200 రూపీస్ మాత్రం ఇస్తున్నారు. సో మ్యాక్సిమం మీరు 10,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఒక స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను. ఒకవేళ మీ కింద పర్సన్ జాయిన్ అయితే ఎలా వస్తుంది అనేది. సో ఈ విధంగా మీకు ఒక మెయిల్ వస్తుంది. సో ఇలా బ్యాంకు వెళ్తున్నాయని చెప్పి. సో ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా కావాలి. మీకు బ్యాంకులోకి మనీ అయితే వస్తే పేటిఎంకి అయితే రావు. ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రిఫర్కి ఎలిజిబుల్ కావాలనుకుంటే 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాన్ నెంబర్ను అండ్ ఆధార్ కార్డు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అడుగుతూ ఉంటుంది. అండ్ మీకు బిలో 25 ఏజ్ ఉన్నా మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. బట్ మీకు రిఫర్కి ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనీ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి 25 ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మెన్షన్ చేశాను, కింద చూడండి. సో 25 అనేది ఏజ్ కరెక్ట్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశాను, కంపల్సరీ అని చెప్పి. ఇన్ కేస్ మీకు ఒకవేళ 25 ఏజ్ లేకపోతే మీ పేరెంట్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళది ఎవరో ఒకరిది మీరు పాన్ కార్డ్ ఇవ్వండి. ఎవరిదైతే పాన్ కార్డ్ ఇస్తారో వాళ్ళదే ఆధార్ కార్డ్ అండ్ సేమ్ వాళ్ళదే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వండి. సో సింపుల్గా ఒక్క రిఫర్కి 200 వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం మీరు 50 రిఫర్స్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే కేవైసీ డీటెయిల్స్, ఆధార్ ఇవన్నీ సబ్మిట్ చేసేసిన తర్వాత మీ కేవైసీ వెరిఫికేషన్ అవ్వడానికి ఒక 1 డే నుంచి 2 డేస్ టైం పడుతుంది. సో మీకు మనీ రావాలంటే మీరు ఎవరినైనా పర్సన్ రిఫర్ చేస్తారో ఒక్కసారి శాంపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ యాప్లో మనకి ప్రొఫైల్ సింబల్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్కి ఇక్కడ కేవైసీలో ఇక్కడ కంప్లీట్ అని చెప్పి ఉండాలి. కేవైసీ వెరిఫైడ్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ వెరిఫై అని ఉంటే అంటే వాళ్ళకి కేవైసీ వెరిఫై అవ్వాలి, బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై అవ్వాలి. ఆ డీటెయిల్స్ అన్ని వెరిఫై అయితే అప్పుడు మీకు మనీ అయితే వస్తాయి. మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది, మెసేజ్ కూడా వస్తుంది వెరిఫై అయినట్టు, మీ కింద ఫ్రెండ్ జాయిన్ అయినట్టు. సో అండ్ మీరు ఇన్వైట్ చేయాలంటే ఏం చేయాలో చూపిస్తాను. ఇక్కడ గిఫ్ట్ సింబల్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. చాలా సింపుల్ అండి. ఒక్కసారి అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. మనీ అయితే బాగా వస్తున్నాయి కాబట్టి మంచి ఆఫర్ అయితే వీళ్ళు ఇచ్చారు, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. అండ్ అతి త్వరలో ఇంకా తగ్గించే ఛాన్స్ ఉండొచ్చేమో, ఎందుకంటే ప్రీవియస్లో 250 ఇచ్చారు, ఇప్పుడు 200 ఇస్తున్నారు కాబట్టి. అండ్ నా లింక్ ద్వారా మొత్తం 29 మెంబర్స్ జాయిన్ అయ్యారు. అందులో 2 మెంబర్స్ గిఫ్ట్ కార్డ్ క్లెయిమ్ అయింది. అండ్ వాళ్ళ కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మనీ అయితే వస్తాయి. అండ్ మళ్ళీ మీకు ప్రూఫ్ కూడా సెండ్ చేస్తాను. ఇక్కడ యాక్టివేటెడ్ అని చెప్పి ఉంది. సో వీళ్ళు 2 జాయిన్ అయ్యారు, వాళ్ళకి 25 ఏజ్ ఉన్నట్టుంది. అండ్ వాళ్ళ కేవైసీ కూడా వెరిఫై అయినట్టుంది. సో నెక్స్ట్ డే కల్లా మనకి వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు వస్తాయి. ఇక్కడ చూడండి, హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి కనపడుతుంది. అండ్ రిఫరల్ ద్వారా ఎలా మనీ రావాలంటే. సో వాళ్ళు ఏమంటున్నారంటే మన లింక్ ద్వారా జాయిన్ అయితే చాలు. అండ్ క్రియేట్ ద ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఈ యాప్లో క్రియేట్ చేసుకొని అండ్ అకౌంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అవర్ టీమ్, అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని వెరిఫై అవ్వాలి. వెరిఫై అయిన తర్వాత మనకి 200 రూపీస్ బోనస్ వస్తాయి అంటున్నారు. అండ్ మీరు రిఫర్కి రావాలంటే మాత్రం ఖచ్చితంగా 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. సో 100 రూపీస్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో అది కూడా చెప్పేస్తాను. సో ఓవరాల్గా నేను డీటెయిల్స్ అయితే పోస్ట్లో మెన్షన్ చేశాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయమన్నాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డెబిట్ కార్డ్ నుంచి కానీ నెట్ బ్యాంకింగ్ దానికి కానీ పే చేయమంటున్నాను. అండ్ మీరు పెట్టిన 100 రూపీస్ కూడా మళ్ళీ వితిన్ 2 డేస్లో మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ ఈటీ మనీ అనే యాప్ టైమ్స్ ఆఫ్ ఇండియా కంపెనీ వాళ్ళది. సో చాలామంది దీన్ని ఫేక్ అనుకుంటున్నారు. ఫేక్ అయితే కాదు, ఒక పెద్ద కంపెనీ అనేది దీన్ని రన్ చేస్తుంది. మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా కంపెనీ తెలిసి ఉంటుంది, వాళ్ళదే ఇది అని. బ్రెయిన్ బాజీ ఇంకా డిఫరెంట్ ఎన్నో యాప్స్ వీళ్ళు ప్లే స్టోర్లో రన్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా అతి త్వరలో మరెన్నో యాప్స్ అయితే రన్ చేస్తారు. సో కంపెనీ అయితే చాలా జెన్యూన్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా యూస్ చేసుకోండి. 100% పేమెంట్ అయితే గ్యారంటీ. ఎన్నో వందల యాప్స్ అయితే ఉన్నాయి ప్లే స్టోర్లో వీళ్ళవి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెర్చ్ ఇంజిన్ కనపడుతుంది. ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేయండి ఏదో ఒకటి. మీకు కేవైసీ వెరిఫికేషన్ అయిపోతే ఎలా ఉంటుందో కూడా చెప్తాను, ఒక్కసారి చూపిస్తాను.
మీ కేవైసీ వెరిఫికేషన్ అయిపోతే ఇక్కడ ఇలా వస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్ అనేది యాక్టివ్ అయింది, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకోండి అని చెప్పి వస్తుంది. అండ్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఏదో ఒకటి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సెర్చ్ ఇంజన్లో అయినా సెర్చ్ చేయొచ్చు. అండ్ నేను రాసింది ఏంటంటే ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది చేయమని చెప్పాను, ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది. సో ఈ విధంగా సెర్చ్ చేయండి ఐడిఎఫ్సి ఆర్బిట్రేజ్ ఫండ్ అని చెప్పి. సో ఇది ఒకటే కాదు, వేరే మ్యూచువల్ ఫండ్స్లో అయినా చేయొచ్చు. అండ్ ఎక్కువ మంది దీనిలో చేశారు కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ డైరెక్ట్ గ్రోత్ అని చెప్పి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్ నో అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత అండ్ మీకు శాంపుల్గా చూస్తున్నాను పేమెంట్ అనేది ఎలా చేయాలన్నది. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు అది ఆల్రెడీ ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను. సో ఇది ఈ పేరని కాదు మామూలుగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి మంత్లీ ఎస్ఐపి అని ఉంటుంది. మంత్లీ ఎస్ఐపి అనేది క్లిక్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఎవ్రీ మంత్ అనేది మనం పే చేయాలనేది వన్ టైం అని చెప్పి పక్కన ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు 100 రూపీస్ అమౌంట్ని ఎంటర్ చేసి జస్ట్ మీరు అండ్ నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ నుంచి కానీ పేమెంట్ సింపుల్గా చేసేయచ్చు. 100 రూపాయలు, మళ్ళీ మీ 100 రూపాయలు మీకు రిటర్న్ అయితే వచ్చేస్తాయి. అండ్ మీరు కింద జాయిన్ అయిన పర్సన్ మాత్రం 25 ఏజ్ అనేది మినిమం ఉండాల్సిందే. అండ్ మీకు వాళ్ళకి 25 ఏజ్ లేకపోతే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఇది ట్రై చేయమని చెప్పాను కదా. సో ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, కాలేజ్ స్టూడెంట్స్ కానీ బయట వాళ్ళు అందరూ. సో మంచిగా అయితే ఎర్నింగ్స్ తీసుకోండి. మ్యాక్సిమం మనకి 10,000 లిమిట్ ఇచ్చారు, రిఫర్కి 200 ఇచ్చారు కాబట్టి మనకి ఈజీగా ఒక 2-3 మెంబర్స్ దొరికిన మనీ అయితే చాలా వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది సక్సెస్ అవ్వడానికి 2 days టైం పడుతుంది. మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఆర్డర్ డీటెయిల్స్ క్లిక్ చేసి మీకు చూపిస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ మీకు 3 lines ఆప్షన్ క్లిక్ చేసుకొని సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు, వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. సపోర్ట్ ఆప్షన్. సో రిఫర్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు మాత్రం 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సిందే. 100 రూపీస్ చేసిన తర్వాత మీకు యాక్టివ్లోకి వస్తుంది. సో అది కూడా మీకు చూపించాను కింద గిఫ్ట్ నో అని చెప్పి. సో ఇక్కడ గిఫ్ట్ నో అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, అలా వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు రిఫర్కి ఎలిజిబుల్. మీరు ఎవరినైనా రిఫర్ చేయొచ్చు ఈజీగా. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో వీడియోస్ అయితే వస్తాయి. మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇంకేమైనా మీకు సంబంధించిన ఏదైనా వేరే కంటెంట్ గురించి కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఎక్కువ మంది అలాంటి కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను.